వెల్కమ్ టు ఇండియా నౌ. పార్లమెంట్ ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ములుగు జిల్లా ఏటూరు నాగారం పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఏటూరు నాగారం మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నిక వేళ జిల్లాలోకి అక్రమ మద్యం, నగదు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్టు ఎస్ఐ గుర్రం కృష్ణ ప్రసాద్ తెలిపారు. అక్రమార్కుల నుండి మా భూమిని కాపాడి మాకు ఇప్పించండి. హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని కొడిపికొండ గ్రామంలో నివాసం ఉండే దామరప్పల నరసయ్య కుమారుడైన దామరప్పల కోటేశ్వర్ మరియు బిల్లా సంజీవరెడ్డి కుమారుడైన బిల్లా మహేందర్ రెడ్డి వీరికి సంబంధించిన వ్యవసాయ భూమి కడిపికొండ పెద్ద చెరువు ముత్తడి పక్కన సర్వే నంబర్ 360/A/2లో 17 గంటల వ్యవసాయ భూమి దోమరప్పల కోటేశ్వర్కు వారసత్వంగా వస్తున్న భూమిని అధికార పార్టీకి చెందిన నబిండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి 4 గుంటల భూమిని కబ్జా చేశాడని, అడగడానికి వెళ్తే తన అనుచరులతో తీవ్రంగా దూషించి బెదిరిస్తున్నాడని, అదేవిధంగా నా భూమికి పక్కనే ఉన్న సర్వే నంబర్ 359/B/2 బిల్లా మహేందర్ రెడ్డికి చెందిన 1 ఎకరం 11 గుంటల భూమిలో సుమారుగా 6 గుంటల భూమిని కబ్జా చేసి అక్రమ కట్టడాలు చేపడుతున్నారు. ఈ విషయమై గతంలో కాజీపేట మండలంలోని మడికొండ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుకు ఫిర్యాదు ఇవ్వగా వారు వెంటనే స్పందించి కేసు నమోదు చేసుకుని ఎస్ఐని భూమి వద్దకు పంపించి పర్యవేక్షించి సదరు కబ్జాదారుని పిలిపించి ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పి పంపించడం జరిగింది. నా పేరు దామరప్పల కోటేశ్వర్. నాది 17 గుంటల భూమి. నమిళ్ళ శ్రీనివాస ఆయన అతను కబ్జా చేసిన 4 గుంటల భూమిని పోలీస్ స్టేషన్ పోయినా కానీ వారు ఎఫ్ఐఆర్ రాసి పంపించారు. నా పేరు దామరప్పల కోటేశ్వర్. ల్యాండ్ కడిపికొండ మన పెద్ద చెరువు దగ్గర ఉన్నది. ల్యాండ్ 17 గుంటల ల్యాండ్లో నమిళ్ళ శ్రీనివాస అని అతను వచ్చి 4 గుంటల భూమిని కబ్జా చేశాడు. పోలీస్ వారికి ఫిర్యాదు చేశాం. వారు వచ్చి చూసి భూమిపై అనుచరులు 50 మంది ఉన్నారు. ఎవరు అనుచరులు? నమిళ్ళ శ్రీనివాస అనుచరులు భూమిలో మా కబ్జా మీదకి వచ్చి డ్రిల్లింగ్ వేసి గోడ కట్టేస్తున్నారు. 17 గుంటల భూమి మాకు ఉండాలని కోరుతున్నాం. నా పేరు బిల్లా శ్రీనివాస్ రెడ్డి. మా తమ్ముడు సెప్టెంబర్ 13, 2023లో వదిరాజు సరోజన వైఫ్ ఆఫ్ లక్ష్మీనారాయణ ద్వారా ల్యాండ్ తీసుకున్నాము. సర్వే నెంబర్ 359లో. ఇప్పుడు ఏడీ సర్వే వచ్చి అద్రాలు బాతిన తర్వాతనే కొలతలతో బాగా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు నామిల శ్రీనివాస అని అతను వచ్చి ఈ భూమి నాకు కూడా నాదే అని చెప్పేసి అందులో 359లోకి ఎంక్రోచ్ అయ్యి వస్తున్నాడు. వచ్చి మా మీదకి దౌర్జన్యం చేసుకుంటూ నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో అనుకుంటూ చేస్తున్నాడు. ఆల్రెడీ మేము ఎఫ్ఐఆర్ కూడా కాపాను. ఇంతకుముందు కూడా ఎఫ్ఐఆర్ అయింది ఇదే ఇష్యూ మీద. తర్వాత ఇప్పుడు లాస్ట్ మొన్న 19వ తారీఖు కూడా ఎఫ్ఐఆర్ అయింది. పోలీసు వాళ్ళకి కూడా చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత చూసి వాళ్ళని పని చేద్దామని పోమన్నారు. రోజు రాత్రి పూట వచ్చి పని చేస్తున్నారు. పొద్దాకను అక్కడ ఒక 20 మంది 30 మందిని పెడుతున్నారు. నాకు ఒక 10 బర్రెలు ఉన్న గేదెలని డైలీ నేను తెల్లవారుజామున లేచిపోతాము. అక్కడ నన్ను మీద దాడి చేయడానికి ప్రాణహాని ఉంది. దాని ద్వారా నాకు ఏ హాని జరిగినా అది నామిల సీన్కే మీదనే బాధ్యత ఉంటుంది. మేము ఎవరిని కూడా అక్కడ ఉన్న లేబర్ని కానీ ఎవరిని ఏమనలేదు ఇప్పటివరకు. డైరెక్ట్ చట్ట ప్రకారం పోయినా చట్టానికి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము, రిజిస్టర్ చేసినాము. ఇప్పుడు డైలీ నైట్లో కార్లు వేసుకొని బండ్లు వేసుకొని ఆనే పండుకుంటా మా ఊళ్ళో చుట్టూ తాకుంటూ అక్కడనే ఉంటున్నారు. ఏమన్నా కూడా మమ్మల్ని ఏదో ఒకటి చేసడానికి ఉన్నారు వాళ్ళు. నాకైతే ప్రాణహాని ఆయన ద్వారానే ఉన్నది. మేము వాళ్ళని ఎవరు తెలియదు. మా భూమిలోకి రావద్దు. మా భూమి మాకు ఉండాలి. ఆయన అద్దెలో ఆయన ఉండాలి. ఆయనకి ఎవరు కొన్ని ఇచ్చిందో వాళ్ళ దగ్గర పోయి పెట్టించుకోమనండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారంగానే మాదే ప్రభుత్వం వచ్చింది, నువ్వు ఎక్కడ పోతావు పో అనుకుంటా ఏకంగా బెదిరించుకుంటే గోడలు కడుతున్నారు. ఇప్పుడు ఒక 50 మంది పొద్దాక లేడీస్ని కూడా అక్కడ కూర్చొని పెడుతున్నారు. ఎక్కడ మా
వేరే ఎక్కడెక్కడికో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం మా మీద ఏదైనా ఒకటి చేయడం కోసం. నేను మాకు అక్కడ డైరీ ఫామ్ ఉంది, నాకు 10 గేదెలు ఉన్నాయి. ఉదయం 4 గంటలు లేచిపోతుంటా కూడా నా వెంట పడుతున్నారు అక్కడ వాళ్ళు. నా వెనకాలనే వస్తున్నారు, నేను ఏం చేస్తున్నా అనుకుంటా. నేను గేట్లు తీసుకొని గేట్ లోపల పోయేదాకా నా వెంటనే నా వెనకాల ఫాలో అయ్యకుంటూ వస్తున్నారు వాళ్ళు. నాకు ప్రాణభయం ఉంది వాళ్ళ ద్వారా. వాళ్ళు రాత్రి అంతా కూడా అక్కడనే ఉంటున్నారు. పక్కనే నాకు చేను ఉన్నది. మా వ్యవసాయ బాయి అక్కడనే వాటర్ పోస్తుంది పైన రోడ్డు పక్కనే. అక్కడ కూర్చొని తాగుకుంటా న్యూసెన్స్ చేస్తున్నారు అక్కడ. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఎక్కల గ్రామం వద్ద వరికళ్లంలో పండ్లు తుర్పార పడుతుండగా ఒక్కసారిగా గాలి దుమారం వీచి పిడుగుపడి దుబ్బ ఉపేందర్ 25 అనే రైతు అపస్మారక స్థితిలో పడిపోయాడు. పండు రమేష్ అనే రైతు స్వల్పంగా గాయపడ్డాడు. దీంతో రైతులంతా హుటాహుటిన చికిత్సా నిమిత్తం మండలం కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఉపేందర్ పరిస్థితి విషమించి మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. రైతు మరణంతో ఎక్కల గ్రామంలో విషాద ఛాయలు అలుపుకున్నాయి. వాళ్ళ మీద కప్తా అంటే కలుపుకోనాడు. నేను ఇటు పడ్డా, ఆయన అటు పడ్డాడు. మొత్తం గుంజకచ్చి నేను గుంజకచ్చి మూసుకున్నా. ఆడ 2-3 ఉన్నారు. చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళకి మేము కనపడతలేం. మొత్తం నాకే 2 వచ్చింది, ఆయనకే 4 దొరికింది. ఆయనకి సోయి లేకుండా అయిపోయింది, చనిపోయింది. హాస్పిటల్కి వెళ్ళింది. కూటమి జెండాల రపరపలతో పండుగ వాతావరణం నెలకొంది. దారి పొడవునా ప్రజలు హారతులతో నీరాజనాలు పట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల కూటమి ఘన విజయం సాధించబోతుందన్నారు. ప్రజల్లోకి వెళ్తుంటే బ్రహ్మరథం పడుతున్నారన్నారు. గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు గ్రామాల్లో ప్రజలు ఎలా తరలి వచ్చారో అలాంటి ఫీలింగ్ మళ్ళీ ఇప్పుడు కలుగుతోందన్నారు. ఓ గ్రామంలో కార్యక్రమం అనుకుంటే మరో గ్రామానికి వెళ్లే ముందే ఆ గ్రామానికి సంబంధించిన యువకులు ర్యాలీలతో సాదర స్వాగతం పలుకుతున్నారన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పి అరచేతిలో స్వర్గం చూపించి తప్పుడు హామీలను ఇచ్చి నెరవేర్చలేదన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప, భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొరడా రాజబాబు, మాజీ ఎంపీపీ గోపి రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే వచ్చే నెల 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఉమ్మడి కూటమి ఘన విజయం సాధించబోతూ ఉంది. 160 సీట్లు పైగా కూటమి కైవసం చేసుకుంటుంది. అలాగే 20కి పైగా ఎంపీ స్థానాలు కూడా కైవసం చేసుకుపోతూ ఉంది. గత 20 రోజులుగా కూడా మేము గ్రామాల్లో అలాగే వార్డుల్లో ప్రచారం చేస్తూ నేరుగా ప్రజల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అనూహ్యమైన స్పందన. ప్రజలైతే బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కొత్తల్లో ఆ తొలినాళ్ళలో ఎలాగైతే గ్రామాలు తరలి వచ్చి ఆయన ప్రోగ్రాం కోసం చూస్తూ ఉన్నారో అలాంటి ఫీలింగ్ మళ్ళీ మాకు ఇన్నేళ్ల తర్వాత గ్రామాల్లోకి వెళ్తే కనిపిస్తూ ఉంది. సపోజ్ ఈరోజు ఒక గ్రామంలో ప్రోగ్రాం అనుకుంటే ఆ నెక్స్ట్ గ్రామంలోకి వెళ్ళేలోపు వాళ్ళందరూ కూడా ఈ గ్రామం దగ్గరికి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇక్కడి నుంచే వాళ్ళు ర్యాలీగా ఆ గ్రామంలో తీసుకెళ్తా ఉన్నారు. ఇదంతా కూడా ప్రధానంగా కారణం ఏంటంటే మొన్న 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఒక్కటి ఇవ్వండి నాకు అని చెప్పి ఒక అరచేతిలో స్వర్గం చూపించి ఆ రోజు అనేక ఫాల్స్ ప్రామిసెస్ ఆయన చేశాడు. ముఖ్యంగా మద్యపాన నిషేధం కావచ్చు, లేకపోతే నవరత్నాల పేరుతో పెట్టిన మేనిఫెస్టో కావచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజంగా ఏమైనా మంచి చేస్తాడేమో, ఒక్క ఛాన్స్ అంటా ఉన్నారు అని చెప్పని ప్రజలు ఎంతో ఎక్స్పెక్టేషన్ తోటి ఆయనకి భారీ మెజార్టీతో ఆయన గెలిపించారు. 175 ఎమ్మెల్యేలకు గాను 150 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలకి 22 ఎంపీలు, 50% పైగా ఓటు బ్యాంకు తోటి జగన్మోహన్ రెడ్డి గెలిపించారు. కానీ గెలిచిన రోజు దగ్గర నుంచి కూడా ఆయన అంచనాలను అందుకోలేకపోయారు. అంచనాలు అందుకోలేకపోవడమే కాదు, కనీసం మినిమం ప్రయత్నం కూడా చేయకుండా ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఒక తిరోగమన దిశగా దీన్ని తీసుకెళ్లిన పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పిన హామీలు అటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కానీ, మెగా డిఎస్సీలు కానీ, లేకపోతే ప్రత్యేక హోదా కానీ, లేకపోతే పోలవరం కంప్లీట్ చేస్తామని కానీ, రైల్వే జోన్లు కానీ, మెట్రోస్ కానీ, లేకపోతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చెప్పిన ఏ కార్యక్రమం కూడా ఒక్కటంటే ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆయన చేయలేకపోయాడు. అంతేకాకుండా నవరత్నాల పేరుతో చేసిన మద్యపాన నిషేధం ఏమైనా మనం చూస్తూ ఉన్నాం. అమ్మఒడి ఆ రోజు ఎంతమంది పిల్లలని చెప్పి అది కూడా చేయకుండా కేవలం ఒక్కరికే చేశారు. ధర్మం కోసం, దేశ భద్రత కోసం పాటుపడిన బీజేపీ పార్టీ ఆర్టికల్ 370, ఎన్ఆర్సీ, సిఏఏ,
లేను అమలు చేసిన కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి మరోసారి దేశ ప్రధాని నరేంద్ర మోదీని గెలిపించాలని బీజేపీ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శ్రీ దుర్గా గ్రాండియర్ హోటల్ నుండి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ ముఖ్య నాయకులు బూత్ స్థాయి అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్, బీజేపీ పార్టీ అసెంబ్లీ ప్రహరీ బాలరాజ్, కో కన్వీనర్ వెంకటేష్ హాజరయ్యారు. నాయకులను, బూత్ స్థాయి కార్యకర్తలను పార్లమెంట్ ఎన్నికలలో గెలుపు కోసం పనిచేయాలని కార్యక్రమాలపైన దిశానిర్దేశాలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేంద్ర గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తున్నట్టు బలంగా వినిపిస్తోందని అన్నారు. దేశ ప్రధాని మోదీ చేస్తున్న సంక్షేమ పథకాలు 33% మహిళా రిజర్వేషన్లు అందించిన ఘనత మోదీదే అని, అదేవిధంగా మైనారిటీలకు త్రిబుల్ తలాక్ వంటి చట్టాలను తీసుకురావడంతో మోదీ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారని అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, మే 13న మనకు తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి నిన్నటితోని 2 ఫేజెస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మనకు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ 2 ఫేజ్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో స్వీప్ చేసేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అటు కర్ణాటకలో జరిగిన ఫస్ట్ ఫేజ్లో కానివ్వండి, అక్కడ రాజస్థాన్లో జరిగినటువంటి ఫేజ్లలో కానివ్వండి, ఇవన్నిట్లలో స్వీప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి మే 13 నాడు జరిగేటువంటి తెలంగాణలో కూడా 17 సీట్లలోకి వెళ్ళి ఎట్టి పరిస్థితులలో 15 నుంచి 16 సీట్ల వరకు గెలిచేటువంటి సూచనలు చాలా బలంగా వినిపిస్తా ఉన్నాయి. అసలు ఎప్పుడు కూడా మేము ఊహించుకున్నటువంటి సీట్లలో కూడా ఇప్పుడు గెలుపు దిశలో వెళ్తా ఉన్నాం. కొన్ని నియోజకవర్గాలు ఎప్పుడు కూడా అనుకోలేదు ఇక్కడ భారతీయ జనతా పార్టీ మనం గెలుస్తామని చెప్పి, ఆ నియోజకవర్గాలలో కూడా స్వీప్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి ఆ నియోజకవర్గాలలో ఒకటి చివల పార్లమెంటు ప్రజలందరూ కూడా ఇప్పుడు కాదు, దగ్గర ఒక 3-4 నెలల ముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో ఎప్పుడైతే ప్రచారంలో మన కార్యకర్తలు కానీ వాళ్ళ గిట్ట ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడే స్పష్టంగా చెప్పారు, సరే మేము అసెంబ్లీకి మా ఇష్టం ఓటేసుకుంటాం కానీ పార్లమెంట్ కి మట్టు మేము మోడీ గారికే ఓటేస్తామని చెప్పి అప్పుడే వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే ఇప్పుడు మనం ఎప్పుడైతే మన కార్యకర్తలు కానివ్వండి, మా బూత్ అధ్యక్షులు కానివ్వండి, ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగనీకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. పిచ్చికుక్కల స్వైర విహారం 5గురిపై దాడి, తీవ్ర గాయాలైన వారిని ఆసుపత్రికి తరలింపు. ధర్మపురి మండలం ధర్మనపేట గ్రామంలో అర్ధరాత్రి పిచ్చికుక్కల స్వైర విహారం కోళ్లు, పశువులపై దాడి, అడ్డుకున్న 5గురిని కరిచిన కుక్కలు. చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కుక్కల బెడదను అరికట్టాలని అధికారులను వేడుకుంటున్న గ్రామస్తులు. మీడియా దమ్మనపేట గ్రామంలో నిన్న నైటు 12 గంటల నుండి ఒక 2 ఆవు దూడలను కొరికిన కుక్క. అట్లాగే మళ్ళీ 3 గంటల సుమారు నుంచి ఒక వాడవాడకు వెళ్ళి ఒక 5గురిని తల మీద గాయాలు చేసి బాగా ఇబ్బంది చేసింది. అట్లాగే కోళ్ళు కూడా ఒక 10,000 కోళ్ళను కొరికిందట. ఇంకొక విషయం ఏంటంటే మన గ్రామంలో ఇప్పుడు ఇట్లా అట్లా జరిగింది. చిన్నపిల్లలు ఉంటారు, కొంచెం గొంతు పట్టుకుంటే ప్రాణాలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని కొంచెం గవర్నమెంట్, ఈ ప్రభుత్వం కొంచెం స్పందించి దీన్ని వెంటనే
దాన్ని ఏమైనా చేయాలని మేము కోరుతున్నాం. అమర్పేట గ్రామంలో మైదాన్ రాజన్న మాట్లాడుతున్నాను. ఫస్ట్ 1:30కు దుడ్డెలను పశువులను కొడుతుంది. తర్వాత 5గురిని దమ్మనపేట గ్రామంలో 5గురిని కలిసింది. పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. మా దమ్మనపేట గ్రామానికి చర్య తీసుకోవాలని కోరుతున్నాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఏప్రిల్ 30 జయభీం రావు భారత్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పరస సురేష్ కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక నేరస్తుడైన సుజనా చౌదరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని అంటూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని అన్నారు. మరియు ఫిజిక్స్ జలీల్ ఖాన్ కూడా అభివృద్ధి గురించి కామెంట్స్ చేస్తుంటే ఆశ్చర్యంగా ఉందంటూ వైసీపీ ఎన్డీఏ కూటమి కలిసి ఆడుతున్న రాజకీయ ఆటలో ప్రజలు మోసపోవద్దంటూ కోరుతూ జయభీం రావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన జాడ శ్రవణ్ కుమార్ రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకై కృషి చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరస సురేష్ కుమార్ అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు పరస సురేష్. జయభీం రావు భారత్ పార్టీ అధినేత జాడ శ్రవణ్ కుమార్ గారు బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిని. ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ఈ సుజనా చౌదరి ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఒక గ్రహణం పట్టినట్టు గత కొన్ని రోజుల నుంచి సుజనా చౌదరి గ్రహణం పట్టింది. ఈ సుజనా చౌదరి అనే గ్రహణం ఎలాంటిదంటే సూర్యచంద్రులను మింగేసే గ్రహణం. ఈ పేద ప్రజలను మింగేస్తున్న ఈ సుజనా చౌదరి ఇక్కడ తన డబ్బు అహంకారంతో అధికార గర్వంతో ఈ రోజున ప్రజల్ని ఇక్కడ పేద ప్రజల్ని మోసం చేస్తూ అనేక కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఇక్కడ డబ్బులు వెదజల్లుతున్నాడు. అలాగే ఎన్నో గారడీలు చేస్తున్నాడు. చిన్నప్పుడు మనం చూసాము, ఈ రోడ్డు మీద పామును ఆడిస్తూ గారడీ వ్యక్తిని మనం చూస్తుంటాము. ఆ గారడీ వ్యక్తి పామును ఆడిస్తూ ఒక చిన్న పిల్లవాడికి కనిపిస్తూ ఆ పిల్లవాడు నోటులో నొరగొచ్చి పడిపోతాడు. నోటులో నొరగొచ్చి పడిపోయినప్పుడు ఎంబటనే ఆ గారడీ వాడు ఎంబటనే ప్రతి ఒక్కరిని డబ్బులను ఆశిస్తూ ఎంబటనే చూసిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ గారడీ వాడిని తిడుతూ నువ్వు ఆ పిల్లని చంపేస్తావా, ఇటువంటిది తప్పు అని చెప్పని ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చేపాటికి అది ఆ గారడీ వాడు ఎమ్మటిని ఆ పిల్లని ఏదో పొందించి అది ఏదో ఇచ్చేసినట్టు చేస్తాడు. ఇటువంటి గారడీ వేషాలు ఇచ్చి పశ్చిమ నియోజకవర్గం చేయొద్దు సుజనా చౌదరి. ఈ డబ్బు మతంతోనూ ఈ కులాహంకారంతోనూ చేస్తున్న ఈ ప్రజలను మోసం చేస్తున్న పశ్చిమ నియోజకవర్గంలో ఇటువంటి గారడీ చేస్తే ప్రజలు బుద్ధి చెప్తారు. నీకు ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్తారు. అలాగే నువ్వు 6,000 కోట్ల రూపాయలు బ్యాంకులు దుర్వినియోగం చేయలేదా? ఈ 126 కంపెనీలు సెల్ కంపెనీలు పెట్టి 6,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్ని మోసం చేయలేదా? నిజంగా చెప్పు. నువ్వు ఈ పశ్చిమ నియోజకవర్గంలో నీకేం సంబంధం? పశ్చిమ నియోజకవర్గంలో ఏ రోజైనా ఒక రాత్రి నువ్వు నిద్ర చేసావా? ఇక్కడ ఈ రోజు నువ్వు పశ్చిమ నియోజకవర్గంలో నీకు అనౌన్స్ ఈ యొక్క కూటమి అభ్యర్థిగా నిన్ను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఒక్క రాత్రి అయినా ఇక్కడ నిద్ర చేసావా? అటువంటి నీకు పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్లు ఎందుకు ఓటేయాలి? తస్మాత్ జాగ్రత్త. ప్రజలారా ఒకసారి గమనించండి. ఇటువంటి మతోన్మాత ఈ యొక్క ఒక శక్తి ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో కుల మతాల మధ్య ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంతో ప్రశాంతంగా పశ్చిమ నియోజకవర్గంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చిపెట్టి ఇక్కడ రావణకాష్టం చేయాలని చెప్పి ఈ సుజనా చౌదరి అనే ఒక ఆర్థిక నేరస్తుని తీసుకొచ్చి ఈ బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ పోటీ చేయిస్తుంది. అంతేకాదు ఇక్కడ చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ఏ మసీదులోకి అయితే ఈరోజు సుజనా చౌదరి వెళ్ళాడో ఆ మసీదునే రేపొద్దున టార్గెట్ చేసి ఆ మసీదులోనే గొడవలు జరుగుతాయి. ఏ చర్చిలోకి అయితే వెళ్ళాడో ఆ చర్చిలోనే ఈ సుజనా చౌదరి గొడవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వెంకటగిరిలో సీఎం జగన్ పర్యటన గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అనంతరం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరి సిద్ధమేనా అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. మధ్యాహ్నం 2:30 గంటలు అవుతున్న తీక్షమైన ఎండ అయినా కూడా లెక్క చేయకుండా మీ చిక్కటి చిరునవ్వులు, ఆప్యాయతలు, ప్రేమాభిమానాలకు మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాడు మీ జగన్ అని సీఎం అన్నారు. వెంకటగిరి పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఎంపీ గురుమూర్తిని స్థానిక ప్రజలకు పరిచయం చేశారు. మంచి స్నేహితుడు, నాకు తమ్ముడు లాంటి వ్యక్తి గురుమూర్తి, తిరుపతి ఎంపీగా ఆశీర్వదించండి అని సీఎం జగన్ కోరారు. అదేవిధంగా వెంకటగిరి అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మస్తాన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎవరి వల్ల మీకు మంచి జరిగింది అన్నది ఆలోచన చేయండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఓటు వేయండి అని అడుగుతా ఉన్నా. వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా
పథకాలన్నీ కొనసాగాలన్నా, ఈ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన చదువులు బాగుపడాలన్నా, మన హాస్పిటళ్ళు మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు, ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు. తగ్గడానికి వీలే లేదు. సిద్ధమేనా? సిద్ధమేనా? అక్కడో ఇక్కడో ఎక్కడో మన గుర్తు ఎవరైనా తెలియని వాళ్ళుంటే, అక్క మన గుర్తు ఫ్యాను. అవా ఆకుపచ్చ చీర కట్టుకున్నావా? మన గుర్తు ఫ్యాన్ అవా? ఇక్కడవా? ఇక్కడ అవా? ఇక్కడ చెమట తుడుచుకుంటారు. ఇక్కడ ఫ్యాన్ మన గుర్తు. మన గుర్తు ఫ్యాన్ అక్క. ఫ్యాన్ చెల్లెమ్మ మన గుర్తు. మన గుర్తు ఫ్యాన్ అన్నా. చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాను. అక్కడ టెంట్ లోపల ఉన్న అక్కలు మన గుర్తు ఫ్యాన్ అక్క. అన్న మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లో ఉండాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ చల్లని దీవెనలు ఆశీస్సులు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్న రామ్ నా పక్కనే ఉన్నాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రామ్ మీద ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా వేడుకుంటా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, నాకు మంచి స్నేహితుడు కూడా. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రాంపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. అదేవిధంగా మీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నా పక్కనే ఉన్నాడు. మీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నా పక్కనే ఉన్నాడు. తాను కూడా నాకు మంచి స్నేహితుడు, నా తమ్ముడు లాంటి వాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు గురుమూర్తిపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా ప్రార్థిస్తా ఉన్నాడు. 39 అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ ఎన్నికల పోటీ చేయు అభ్యర్థుల యొక్క గుర్తులు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ వారికి ఆమోదం కోసం పంపించడమైంది.